నెల్లూరు జిల్లా కోవూరు మానవ అక్రమ రవాణాకు పాల్పడే ముఠాలు మోసగాళ్లు వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నెల్లూరు ఏఎస్ఐ వై శ్రీహరి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం కోవూరు జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు నెల్లూరు జిల్లా ఎస్పీ బి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ కేసీహెచ్ రామారావు, సిఏ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు, మహిళలు, బాల బాలికల సంరక్షణ చర్యలు, ఫోక్సో యాక్ట్, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్టీయూ ఏఎస్ఐ వై శ్రీహరి, డి సతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఝాన్సీరాణి, ఏహెచ్టీయూ సిబ్బంది కె ప్రసాద్, టీవీఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరు మన కలెక్టర్ గారి పేరేంటి? సాఫ్ట్వేర్ ఇంజనీరు, పోలీస్ ఆఫీసర్తోనే కాదు, అఖిల భారత సర్వీసులో మీరు ఖచ్చితంగా ప్రవేశం రావాలి. ఏ స్టేట్? సార్బి కేరళ. ఓకేనా? మరి కేరళ నుంచి వచ్చి సారు మన డిస్ట్రిక్ట్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు అంటే అట్లా ఫైటింగ్ పోవడానికి మీరు ఎవరైనా సంసిద్ధంగా ఉన్నారా? లేరు కదా? గుడ్. అట్లా ఫైటింగ్ ఏం పోవలేదు. ఎందుకంటే 10th క్లాస్ స్టూడెంట్స్ నుంచి వెరీ గుడ్, మీరు మంచి గోల్స్ ఉన్నాయి. కానీ మా సైడ్ నుంచి మేము ఇచ్చే చిన్న 100కి ఫోన్ చేస్తారు. ఓకే, గుడ్. ఒక నెంబర్ ని ప్రకటించడం జరిగింది, మీరందరూ నోట్ చేసుకోండి. 112 112. శ్రీ కేసీహెచ్ రామారావు గారు మరి సిఐ కె కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కోవూరు జిల్లా ప్రజా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఈ యొక్క పోలీస్ శాఖ తరఫున ఈ యొక్క మానవ అక్రమ రవాణాపై ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు సమాజంలో మహిళలు, బాల బాలికల యొక్క రక్షణ ధ్యేయంగా మన నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా పాఠశాల స్థాయిలోనే బాల్య వివాహాలు, లేబర్ చైల్డ్, ఈ మానవ అక్రమ రవాణా, ఈ డ్రగ్స్ నివారణ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి, అదేవిధంగా డైల్ 100 వంటి వాటిపైన మేము పూర్తి అవగాహన ఈ యొక్క విద్యార్థులకి తెలియజేస్తున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క పిల్లలే కాబట్టి రేపు సమాజంలో భావిభారత పౌరులుగా రాబోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి రేపు సమాజంలో ఎదురు కాబోయేటువంటి నేరాలపైన, సమస్యలపైన వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు ఈ యొక్క సమస్యలను కానీ, నేరాల నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, లేదు వాటిని ఎలా చట్టాలకు అప్పచెప్పాలనే దాని మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మా యొక్క యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ తరఫున ఈ యొక్క పాఠశాలలో ఈ మానవ అక్రమ రవాణా మరియు అనేక సబ్జెక్టులపైన, చట్టాలపైన కూడా ఈ యొక్క విద్యార్థులకు అవగాహన కల్పించబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.